స్వార్థం అంటారు కదా, స్వార్థాన్ని ఏ రకమైన స్వార్థాన్ని మనం ప్రోత్సహించవచ్చు, ఏ రకంగా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు? ఇక్కడ రెండు సమాధానాలు ఇవ్వచ్చు, 2 పాయింట్స్ ఇవ్వచ్చు. ఈ రామకృష్ణ సంఘానికే, రామకృష్ణ మఠానికే వివేకానంద కొత్త మోటో ఇచ్చారు, ఒక మిషన్ స్టేట్మెంట్. ఏ విధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, కంపెనీస్కి ఒక మిషన్ స్టేట్మెంట్, దాని ఆధారం మీద కంపెనీ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం స్థాపించిన తర్వాత ఆయన అన్నారు, మన సన్యాసులకి, గృహస్థులకి, భక్తులకి ఒక మోటో ఇస్తున్నాను, ఒక మంచి ఇది ఒక గైడెన్స్ ఇస్తున్నాను. ఏమిటంటే ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ. నువ్వు నీ సొంత మోక్షానికి సాధన చేస్తూ జగత్తు సేవ చెయ్యి అని స్వామీజీ ఒక ఇది ఇస్తారనమాట, గైడెన్స్ ఇస్తారు. ఇది ఒక ఫార్ములా. ఏ విధంగా పతంజలి మహర్షి కొన్ని ధ్యానం కోసం ఫార్ములాస్ ఇచ్చారో, మన నిత్య జీవితానికి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి వివేకానంద కొన్ని ఫార్ములాస్ ఇస్తున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ది ఫార్ములాస్ ఈజ్ ఆత్మనో మోక్షార్థం జగతితాయచ. అంటే నీ మోక్షం కోసం సాధన చేస్తూ బంధనాల్లో ఉన్నావు, కోరికల్లో ఉన్నావు, నీ ఒక స్వార్థంలో ఉన్నావు, కామ వాంఛలతో మునిగిపోయావు, పాత పూర్వజన్మ సంస్కారాలతో వచ్చావు. అవన్నీ మెల్లిమెల్లిగా అది నివారిస్తూ, అవన్నీ తగ్గిస్తూ ఫ్రీడమ్ పొందాలి, స్వేచ్ఛ పొందాలి. దట్ ఈస్ రియల్ రిలీజియన్. అక్కడ మీరు స్వార్థం ఉపయోగించుకోండి. సో నీ మెంటల్ యాటిట్యూడ్, మన మెంటల్ ప్రాబ్లమ్స్, ఈ లస్ట్, గ్రీడు, రకరకాల అటాచ్మెంట్స్ అవన్నీ ఉంటాయి, దాని నుంచి మనం నివారించుకోవాలి. వీ షుడ్ బి ఫ్రీ లైక్ ఎ బర్డ్. ఒక పింజరంలో పక్షిని పెట్టేస్తే అది ఎలాగ ఇదవుతుంది, సంతోషంగా ఉంటుంది. ఆ చిన్న ఏరియాలోనే అది తింటుంది, పడుకుంటుంది, తృప్తి లేదు దానికి. దాన్ని తోటలో వదిలేస్తే చెట్టుకు ఎగురుతూ ఆనందంగా ఉండే పక్షి మనం అంత. సింహం పింజరంలో ఉంటే ఎంత కష్టపడుతుందో మనం అంతం అలాగా. సో బీ ఫ్రీ అని స్వామీజీ అంటుంటారు. ఇక్కడ మనం వీ హ్యావ్ టు హ్యావ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఐడియాస్. ఈ స్వార్థం అని కాదు, నేను నా ఆకలేస్తే నా కడుపు నిండాలి, తర్వాత ఇతరులకు సేవ చేస్తాను. సొంత ఎనర్జీని డెవలప్ చేసుకోండి. దాంతోపాటు జగత్ హితాయ చ అంటే సముచ్చయం, అది చ అంటే ఎండ్. కంబైన్ చేయండి, సపరేట్ చేయకండి. నీ ధ్యానం ఒకటి, తర్వాత టైం ఉంటే సేవ చేస్తానని చేసుకోకండి. ధ్యానంతో పాటు సేవ చేయండి. ధ్యానం మార్నింగ్ చేయండి, ఈవినింగ్ సేవలు చేయండి. లేకపోతే ఈవినింగ్ ధ్యానం చేయండి, మార్నింగ్ సేవలు చేయండి. ఈ విధంగా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ మీ లైఫ్ని ప్రశాంతమైన జీవితంలో చేసుకుంటూ ఉంటే అది ఎవల్యూషన్, హయ్యర్ జాయ్కి, హయ్యర్ ఆనందానికి మీకు ఇదవుతుంది. ఇట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్. ఇది అర్థం చేసుకోండి.